పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు యొక్క సువిశేషము సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. దీనిలో ఏమని వాక్యము ప్రభు ఏమి తెలియజేస్తున్నారు అనేది చూద్దాం. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకొనుడు. లోకము కనుక నన్ను ద్వేషిస్తుంది అంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే మనకంటే ముందుగా ప్రభుని అది ద్వేషించింది. ఎందుకు మనల్ని ద్వేషిస్తుంది అంటే మనము ఎప్పుడైతే మీరు నేను మనమందరము ప్రభుని అనుసరిస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకము ద్వేషించటం లేదు అంటే లోకము మనల్ని ఎవరిని కూడా మమ్మల్ని కానీ నన్ను కానీ మనల్ని ఏమి కూడా చేయటం లేదు అంటే అర్థం ఏమిటంటే మనం ప్రభుని అనుసరించట్లేదు. మనము ప్రభువుని కనుక అనుసరించినట్లయితే ఖచ్చితంగా లోకము మనల్ని ద్వేషిస్తుంది. 90% లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు అంటే మనము ప్రభుని అనుసరిస్తూ ఉన్నాము అంటే మనము 10 ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రభు సత్యవాది, ప్రభు సత్యాన్ని మాట్లాడుతున్నాడు. మనం ప్రభుని అనుసరిస్తుంటే మనం కూడా ఆ విధంగానే మనం ఉంటాము. కాబట్టి అది ఈ లోకానికి నచ్చదు. ప్రభు ఎవరు? ప్రభు సత్యము. ప్రభు సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన సత్యవాది, ఆయన సత్యం మాట్లాడతారు. కానీ ఈ లోకాధిపతి ఏమిటి అంటే ఈ లోకాధిపతి ఎవరు? సైతాను, అసత్యవాది. అతను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. అంటే లోకములో ఉన్నటువంటి అందరూ నేను ద్వేషిస్తున్నారంటే కారణం ఏమిటంటే దానికంటే ముందుగా ప్రభుని వారందరూ ద్వేషించారు. కాబట్టి నువ్వు బైబిల్లో కూడా మనం ఇంకా చూసినట్లయితే యేసుప్రభు శిష్యుల్ని వాళ్ళు కొరడాలతో కొడతారు, వాళ్ళని హింసిస్తారు, దూషిస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆనందపడతారు. ఎవరు? యేసుప్రభు శిష్యులు ఆనందపడతారు. ఏంటంటే యేసుప్రభు యొక్క శిలువ శ్రమలలో నేను కూడా పాల్గొన్నానని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఆశ్చర్యపడవసరం లేదు. చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, నాకు ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రభువు సత్యస్వరూపి, సత్యముతో ఉన్నవాడు. నువ్వు ప్రభుని అనుసరిస్తూ ఉంటే నువ్వు కూడా ఆ సత్యాన్ని ఆ యొక్క సత్యమును కలిగి ఉండాల్సి వస్తుంది. ఆ సత్యముతో ఉన్నప్పుడు మంచితనంతో ఆ యొక్క నిజమైన మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము 2 ద్వారం, ఇరుకైన ద్వారం ఉంటుంది, విశాలమైన ద్వారం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశాలమైన ద్వారంలోకి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభుని అనుసరించేవారు ఇరుకైన ద్వారంలోంచి వెళ్తున్నారు. ఇరుకైన ద్వారం అంటే ఏంటంటే బైబిల్లో ఇరుకైన ద్వారం అంటే చాలా చిన్న సందులోంచి వెళ్తున్నామని కాదు. చాలామంది ఇరుకైన ద్వారం అంటే చాలా చిన్న సందులోంచి మనం అందరం కూడా వెళ్ళాలి, అలా కాదు. అది దాని ఉద్దేశం అది కాదు. ఇరుకైన మార్గము అంటే మన యొక్క జీవితము మనకి ఛాన్స్ ఉంది. అక్కడ పెద్ద దారిలోంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ పెద్ద దారిలోంచి వెళ్తా అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించే అవకాశం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించే అవకాశం ఉంది. కానీ మనం ఏమి సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే ఒక పద్ధతిగా ప్రభుని అనుసరిస్తున్న ఒక పద్ధతైన మార్గంలో జీవిస్తూ ఉన్నాము. మన అంతటా మనం ఎవరు మనకి రుద్దటం లేదనమాట. కానీ నీ అంతటా నువ్వు ప్రభుని అనుసరిస్తున్నప్పుడు నువ్వు ఈ యొక్క 10 ఆజ్ఞలను పాటించాలి, ఒక నీతి న్యాయంతో నేను జీవించాలని ఒక నియమాన్ని మనం తీసుకుంటున్నాం. ఇరుకైన మార్గంలో అంటే అది ఇరుకైన మార్గం అంటే ఎవరు చూస్తున్నారని కాదు, కానీ నీ మనసుతో నువ్వు ప్రభుని స్వీకరించినప్పుడు అది ఒక సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు, అది సత్య మార్గంలో నడిచినప్పుడు అది ఎవరికి నచ్చదు అంటే యేసు ప్రభుకి అది నచ్చుతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన కోరుకునేది మనందరినీ కూడా సత్య మార్గంలో నడవాలి అని, దేవుని సన్నిధికి చేరాలని. దేవుడు ఎందుకు మానవుని సృష్టించాలంటే దేవుని తెలుసుకుని ప్రేమించి సేవించి అటుపిమ్మట ఈ లోకానికి దేవుని చెంతకి వెళ్ళాలి అని. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని ప్రేమించి సేవించి తెలుసుకోవాలి, ప్రేమించాలి. యేసుప్రభుని దేవుని ఫస్ట్ తెలుసుకోవాలి, ప్రేమించాలి, తర్వాత సేవించాలి, అటు తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం.
దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదని యేసు ప్రభుని తండ్రి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదు. ప్రతి ఒక్కరిని కూడా తన సన్నిధికి, దేవుడు తన యొక్క స్వర్గానికి, తన యొక్క సన్నిధికి నిత్య జీవాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ సైతాన్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అతను ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయడానికి ఉంటూ ఉన్నాడు. మనము యోహాను సువార్త 10:10 ఉంటుంది, దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వచ్చి ఉన్నాడు. అంటే సైతాన్ను దొంగతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. వాక్యము దొంగతో పోలుస్తున్నాడు. అంటే సైతాను అబద్ధికుడు, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వచ్చును. ఆయన దొంగలించాలనుకుంటున్నాడు. ఆ విధంగా దొంగలించి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నాడు. ఏం దొంగలిస్తాడు మన నుంచి అంటే దేవుని యొక్క ఆత్మను దొంగలిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమను దొంగలిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని హత్య చేస్తూ ఉన్నాడు, మన ఆత్మను హత్య చేస్తూ ఉన్నాడు, మనల్ని నాశనంలోనికి తీసుకెళ్ళాలన్నది యొక్క సైతాన్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకాధిపతి అంటే ఎవరు అంటే సైతాను. బైబిల్ ప్రకారంగా లోకాధిపతి అంటే సైతాను. లోకములో ఉన్నటువంటి లోకములో ప్రకారం అనుసరిస్తున్నాము అంటే సైతాను ప్రకారం జీవిస్తున్నాం. ఆ విధంగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, లోకములో ఉన్న వారందరినీ ద్వేషిస్తున్నారు అంటే కారణం ఏమిటంటే యేసు ప్రభును కూడా ద్వేషించారు. ఎందుకంటే యేసు ప్రభు నీతి మార్గంలో నడిచాడు కాబట్టి అందరూ కూడా ఆయన్ని ద్వేషిస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను మనల్ని ద్వేషిస్తున్నారు అంటే, మనల్ని నచ్చటం లేదు అంటే కారణం ఏమిటంటే ఆ సైతాను మనల్ని దానికి ఇష్టం లేదు. మనం అందరం కూడా యేసుప్రభు మార్గంలో నడవడం దానికి ఇష్టం లేదు. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా వాక్యం కూడా చెప్తుంది కదా, సత్యం మాట్లాడేవాడు లోకానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ లోకము కూడా ఎప్పుడు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని హింసిస్తూ ఉంటారు. హింసించడం అంటే ఏమిటంటే ప్రభుని అనుసరించిన వారిని ఎప్పుడు కూడా వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళని దూషిస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా దాని గురించి చెప్పుకుందాం. మీరు లోకమునకు చెందిన వారైనట్లా లోకము మిమ్మును తన వారిగా ప్రేమించేది. మీరు ఈ లోకానికి అంటే ఈ లోకపు ఆలోచన ప్రకారము 10 ఆజ్ఞలను పాటించకుండా అందరూ జీవించినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా, అంటే అందరూ జీవించినట్లని చెప్పడం కాదు, కానీ నాకు నచ్చినట్లుగా ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే వారు మీరు లోకము చెందిన వారైనలా లోకము తన వారిగా ప్రేమించేది. ఈ లోకం ప్రకారం నేను జీవిస్తే అందరూ కూడా ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే అందరితో కలిసి నీకు నచ్చినట్లుగా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్మల్ని లోకం నుంచి ఎన్నుకుంటుని. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో చెందిన వారైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటారు, కానీ మీరు ఈ లోకానికి చెందినటువంటి వారు కారు. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారో, ప్రభుని నమ్ముతూ ఉన్నారో, ప్రభుని మీద ఆధారపడుతున్నారో వారెవరు కూడా లోకానికి చెందిన వారు కారు. నేను మేము లోకం నుండి ఎన్నుకుంటుని. ఆయన ప్రభు ఏం చేస్తున్నారంటే నువ్వు లోకానికి చెందినవాడు కాదు, కానీ ఈ లోకం నుంచి నేను ఎన్నుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ఉంటూ ఉన్నావు, కానీ నువ్వు ఈ లోకానికి చెందినవాడివి కాదు, నువ్వు పరలోకానికి చెందినవాడివి అని ప్రభు చెప్తున్నాడు. దీనికి ఎగ్జాంపుల్గా ఎలా అంటే ఈ యొక్క చెరువుల్లోటువంటి కాలువల్లో కానీ, చెరువుల్లో ఎక్కువగా మనం చెరువులో చూస్తూ ఉంటే ఈ యొక్క అది లోటస్ అంటే కమలం పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుకి ఏమవుతుందంటే అదంతా పెరిగేది అంతా కూడా బురదలోంచి బయటకు వస్తుంది. బురదలోంచి ఆ యొక్క డస్ట్లో, ఆ యొక్క మట్టిలోంచి, బురదలోంచి అది పైకి వస్తుంది. కానీ ఎప్పుడైతే అది పైకి వస్తుందో, పైకి వచ్చిన తర్వాత ఆ పువ్వు మంచిగా పెద్దగా విచ్చుకుంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ పువ్వుకి ఎటువంటి మట్టి ఉండదు. వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పువ్వు మట్టిలోంచే వచ్చింది. కానీ ఆ పువ్వుకి, ఆ యొక్క ఆ యొక్క పువ్వు ఏదైతే ఉందో లోటస్కి మట్టి ఉండదు. అదేవిధంగా ఈ యొక్క మనము లోకములో నుంచి వచ్చినా కూడా దేవుడు మనల్ని ఎలా ఎన్నుకుంటూ ఉన్నాడు అంటే ఆ యొక్క లోకానికి చెందినటువంటి వ్యక్తులుగా కాకుండా మంచిగా ఉండి దేవునికి సంబంధించిన వ్యక్తులుగా మనల్ని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఈ లోకమునకు చెందిన వాడివి కారు, నేను మేము లోకం నుండి ఎన్నుకుని ఈ లోకంలో ఉన్నటువంటి మట్టిలో నుంచి నిన్ను పైకి తీసుకొని వస్తున్నానని ప్రభు చెబుతున్నాడు. కనుక లోకం మేము ద్వేషించదు. కాబట్టి ఈ లోకం అందరూ కూడా నన్ను ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు? ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే నువ్వు
ఆ, యేసుప్రభు చెప్పినట్టుగా వింటూ ఉన్నావు, యేసుప్రభువుకు నచ్చినట్టుగా నువ్వు ఉంటూ ఉన్నావు కాబట్టి అది లోకంలో ప్రత్యేకంగా లోకాధిపతికి నచ్చదు అనమాట. కాబట్టి నచ్చదు కాబట్టి వారు నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. యేసుప్రభునే ద్వేషించారు. యేసుప్రభునే యేసుప్రభు చెప్పిన మంచి వాక్యాలకు యేసుప్రభుని ద్వేషించారు. యేసుప్రభుని చచ్చిపోయేదాకా వదిలిపెట్టలేదు. అయితే ఇప్పుడు సైతాన్ ఏమనుకుంటుందంటే యేసుప్రభుని చంపేస్తే నేను నాకు గుడ్ అంత బాగుంది అనుకుంది. కానీ యేసుప్రభు దాన్ని వాళ్ళు చంపినా కూడా దాన్ని ఆశీర్వాదంగా ప్రభు మారుస్తున్నాడు. అది ఆయన ప్రణాళిక అని సైతానికి ఆ విషయము తెలియదు. ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు లోకానికి చెందినటువంటి వ్యక్తివి కాదు, నువ్వు ప్రభువుకు చెందినటువంటి వ్యక్తి. ఈ యొక్క వాక్యం మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. దీనన్నింటిలో ఇగో మీరు లోకమునకు చెందినవారు కాదు, నేను మేము లోకం నుంచి ఎన్నుకుంటుని. నువ్వు ఈ లోకానికి చెందినటువంటి వ్యక్తివి కాదు, నువ్వు పరలోకానికి చెందినటువంటి వ్యక్తివి. నేను నిన్ను ఎన్నుకున్నాను. ప్రభు నువ్వు ఒక స్పెషల్గా ఉన్నటువంటి వ్యక్తివి. ప్రభు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ చెందినటువంటి వ్యక్తివి అంటే ఈ బురదకు చెందినటువంటి వ్యక్తివి. ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి ఈ బురదకు చెందినటువంటి వ్యక్తివి కాదు, పైన వికసించేటువంటి కమలానివి, బురదలోంచి పైకి వచ్చి వికసించేటువంటి కమలానివి. దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. దేనికోసం ఎన్నుకుంటూ ఉన్నాడంటే దేవుని గురించి మాట్లాడడానికి, ఒక ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి, 2 మాటలు చెప్పడానికి, 2 క్రియలు చేయడానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక లోకమేమో ద్వేషించును. కాబట్టి నువ్వు యేసు ప్రభుకి నచ్చిన బిడ్డగా ఉంటున్నావు కాబట్టి లోకం నేను ఖచ్చితంగా ద్వేషిస్తుంది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని హింసించును. కాబట్టి దాసుడు అనే వ్యక్తి మనం చూసినట్లయితే వర్కర్ ఎవరైతే ఉన్నాడో యజమాని కంటే ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు కదా. నువ్వు దాసుడుగా యేసుప్రభు యొక్క దాసుడుగా ఉంటే నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ యజమానిని హింసించినప్పుడు నిన్ను ఖచ్చితంగా హింసిస్తారు కదా. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నామనుకోండి, ఆ ఇంట్లో మనం ఒక వర్కర్గా, కూలివానిగా, లేకపోతే ఇంట్లో క్లీనింగ్ చేసే పర్సన్గా ఉంటున్నప్పుడు నా యొక్క యజమానినే భయంకరంగా హింసించినప్పుడు మనల్ని హింసించకూడదని ఏం లేదు, ఖచ్చితంగా మనల్ని కూడా హింసిస్తారు. కాబట్టి యేసుప్రభు నీ యజమానినే వాళ్ళు హింసించారు కాబట్టి నిన్ను కూడా హింసిస్తారు కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా బాధలు ఉంటాయి. ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. కానీ దేవుడి యొక్క గొప్పతనం ఏమిటంటే నీకు ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుడు దాన్ని దాటేసే శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుంది అంటే ఉదాహరణ చెప్పినప్పుడు, దేవుని నమ్మినప్పుడు, దేవుని యొక్క మీద ఆధారపడినప్పుడు, దేవుడిని విశ్వాసంలో ఉన్నప్పుడు నీకు ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా కూడా ఒక చిన్న అడ్డం, ఒక చిన్న రాయి వస్తే మనం ఎలా దాటేస్తామో అలా దాన్ని దాటేయగలం దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు. కానీ అది దేవుని యొక్క మార్గంలో లేనప్పుడు ఒక చిన్న రాయి కూడా మనకి ఏ విధంగా అవుతుందంటే పెద్ద గోడలాగా మనకి కనిపిస్తుంది. మనకు అడ్డంగా ఉన్నప్పుడు పెద్ద గోడలాగా కనిపిస్తుంది. కానీ దేవునితో ఉన్నప్పుడు ఎంత పెద్ద గోడనైనా సరే మనం దాటి వేసి వెళ్ళగలిగే శక్తి మనకుంటూ ఉందని, అంటే ఎంత అడ్డం ఉన్నా కూడా అది మనం దాటి వేయగలం. మనము బైబిల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో అనే యొక్క ఊరిని ఆ యొక్క గోడని చుట్టూ తిరుగుతూ దాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆ శబ్దానికే ఆ గోడ పడిపోతూ ఉంది, వాళ్ళు దానిలోంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడి మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఎంత పెద్ద గోడలైనా, ఎంత పెద్ద సమస్యలైనా వెళ్ళిపోతాయి. కానీ ఎవరైతే దేవుడి మీద ఆధారపడరో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు లోకానికి చెందినవాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఒకటి ఏమిటంటే నువ్వు ప్రత్యేకంగా మీరు లోకానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఎవరికి చెందినటువంటి వ్యక్తి? దేవునికి చెందినటువంటి వ్యక్తివి. నువ్వు లోకానికి చెందినటువంటి వ్యక్తివి కాదు. కాబట్టి మనము ఖచ్చితంగా ప్రభుని ద్వేషించినప్పుడు మనల్ని కూడా ద్వేషిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కానీ లోకము నన్ను పంపిన వాడిని ఎరుగదు, అందుచే నా నామం నిమిత్తం మీ పట్ల ఇవన్నీ చేయును. అంటే ఈ లోకము చాలామంది ప్రజలు యేసు ప్రభువుకు తెలియదు, యేసు ప్రభుని తెలుసుకోలేదు. చాలామంది ప్రజలు మన యొక్క చుట్టుపక్కల ఉన్న చాలామంది ప్రజలు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోలేదు. కాబట్టి అందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకు?
వాళ్ళు అలా అంటూ ఉన్నారు, నిన్ను బాధ పెడుతున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వారికి అది తెలియదు. కాబట్టి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ నీ యొక్క బాధ్యత ఏమిటి, నా యొక్క బాధ్యత ఏమిటంటే దేవుని ప్రేమ గురించి, దేవుని గురించి ఇతరులకు మనము చెప్పాలి. దాని గురించి వారిని ఇంకా మనము చెప్పినప్పుడు వారికి మెల్లమెల్లగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు చెప్తేది ఏమిటంటే ఈరోజు ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నువ్వు ఈ లోకానికి చెందినటువంటి వ్యక్తివి కాదు. నువ్వు ఎవరికి చెందినటువంటి వ్యక్తి అంటే దేవునికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దొంగవాడు దొంగిలించుటకు నాశనం చేయడానికి వస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నువ్వు నాశనం అవ్వకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు నాశనం అవ్వకూడదు అని చెప్పేసి దేవుడు నన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క దేవుని చిత్త ప్రకారం జీవించాల్సినప్పుడు ఒకటి మనం సిద్ధంగా ఉండాలి. ఏంటంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభు శిలువ పడినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో మీరు నేను కూడా మనందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దాని తర్వాత దేవుడు మహిమను ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎవరు చూసినా కూడా అందరూ కూడా కష్టపడ్డమైన వాళ్ళే. అందరూ కూడా ఎవరు కూడా రాజుగా పుట్టి రాజుగా చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చిన వాళ్ళు లేరు. గొర్రెల కాపరిని తీసుకెళ్లి దేవుడు రాజును చేశాడు, కానీ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన రాజును చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆయన రాజు అయిపోలేదు, ఆయన చాలా కష్టాలు పడ్డాడు. కాబట్టి పెద్ద పెద్ద అంతా కూడా బైబిల్ అంతా కూడా ఏంటంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడక తప్పదు. ప్రభుని విశ్వసించిన వారు, ప్రభుని నమ్మే వాళ్ళందరూ కూడా కష్టపడక తప్పదు. ఎందుకంటే ప్రభువు ఏమవుతూ ఉన్నాడు, తాను తగ్గించుకొని కష్టపడుతూ మన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడలేదు. ఇంకోటి, ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను ద్వేషించవచ్చు, ఎందుకంటే యేసు ప్రభు పేరిట ఉన్నప్పుడు నిన్ను ద్వేషించవచ్చు. కానీ ఒకరోజు వాళ్ళు నిన్ను ద్వేషించినట్లయితే ఒకరోజు వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొంతకాలం తర్వాత నీ వెనక ఉన్నటువంటి నీ ప్రభుని తెలుసుకుంటారు, ప్రభుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వారు ఒకరోజు నీ దగ్గరకు వచ్చి వారు కూడా ప్రభుని విశ్వసిస్తారు, వారు కూడా ప్రభువులోకి వస్తారు. అందుకోసం దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. మనము యేసు ప్రభు గురించి ఒక 2 మంచి మాటలు ఇతరులకు చెప్పాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకి మనము తెలియజేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.